నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలను కానీ విశ్లేషించినట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే వణికిస్తున్న వరద, రాష్ట్రంలో ముమ్మరంగా వానలు, ఎగువ నుంచి గోదావరికి భారీ ప్రవాహం. ఉమ్మడి గోదావరి జిల్లాలో పొంగుతున్న వాగులు వంకలు, పెద్దవాగు ప్రాజెక్టుకు గండి, విలీన మండలాలకు పొంచి ఉన్న ముప్పు. ఏలూరు జిల్లాలో కొట్టుకుపోయిన కారు, నేడు రేపు భారీ వర్షాలు. పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించాలంటూ ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు. నీట్ యూజీ ఫలితాలు పరీక్షా కేంద్రం ఆధారం చేసుకుని ఒక్కొక్క పరీక్షా కేంద్రాన్ని ప్రధానంగా తీసుకుని ప్రకటించాలని చెప్పి సుప్రీంకోర్టు నీట్ను ఆదేశించడం జరిగింది. వికసిత్ భారత్ను విరచిస్తారా? 23న ప్రవేశపెట్టున్న కేంద్ర బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి. అభివృద్ధి సంక్షేమం మధ్య సర్కార్ సమతూకం పాటించాలంటున్న ఆర్థిక నిపుణులు. తెలుగుదేశం పార్టీ వైకాపా ఘర్షణ, పొంగనూరులో తీవ్ర ఉద్రిక్తత. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి రాక, రైతులతో కలిసి అక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు నేతిగుట్టపల్లి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్. రాళ్లు రువ్వుకున్న అధికార ప్రతిపక్ష శ్రేణులు. 7 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కానిస్టేబుల్కు గాయాలు. గాల్లోకి రబ్బర్ బుల్లెట్లు పేల్చిన ఎంపీ గన్మెన్. నిన్న పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరు పోవడం జరిగింది. పొంగనూరులో మాజీ ఎంపీ అయిన రెడ్డప్ప నివాసానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం పోలీసులకు ఇవ్వకుండా చేరడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎలక్షన్ అయిపోయి నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎంపీ మిథున్ రెడ్డి అక్కడికి రావటం ఇబ్బందికరమైన విషయమైంది. ఎంపీ మిథున్ రెడ్డి ముందుగా పోలీసులకు సమాచారం కానీ ఇచ్చినట్లయితే అక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేది. ఇప్పుడు ఇక్కడ నేతిగుట్టపల్లి నిర్వాసితులు, రైతులు న్యాయం చేయాలని ఎంపీ మిథున్ రెడ్డిని అడగటానికి రెడ్డప్ప గారి నివాసానికి వెళ్ళారు. మిథున్ రెడ్డి వచ్చినారని తెలుసుకొని. ఎందుకంటే అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఆ పొంగనూరు నియోజకవర్గ పరిధిలో 2 ప్రాజెక్టులు బ్యాలెన్స్ రిజర్వాయర్లు కట్టడం జరిగింది. బ్యాలెన్స్ రిజర్వాయర్లు కట్టినప్పుడు మునగ ప్రాంతంలో ఉన్న రైతులకి న్యాయం చేయాలి. లేదుగా వాళ్ళకి సర్ది చెప్పుకోవాలి, ఇదిగో మీకు పలానా డేట్లో చేస్తాం, పలానా రోజుల్లో న్యాయం చేస్తామని. నిర్వాసితులను ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళు వదిలేయటం వల్ల ఎంపీ వచ్చినాడని తెలిసి ఆ రైతులు, అక్కడున్న నిర్వాసితులు అందరూ కూడా ఎంపీతో కలిసి మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పోవటం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి ఎప్పుడు వెళ్ళారో అతనితో కలవాలనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళటంతో ఎంపీ మిథున్ రెడ్డి నివాసంలో నుంచి, అంటే రెడ్డప్ప గారి నివాసంలో నుంచి రాళ్ళు, కోడిగుడ్లు, టమోటాలు ఇసిరి అక్కడి నుంచి వైకాపా కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. ఈ విధంగా ఒకరినొకరు దాడి చేయడం వల్ల దాదాపు 7 తెలుగుదేశం టీపీ కార్యకర్తలకు, కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఏ ఉద్దేశం లేకపోతే ముందుగా రాళ్ళు అక్కడ ఎందుకుంటాయి రెడ్డప్ప గారింట్లో? ముందుగా అక్కడ కార్యకర్తలందరూ గుమిగూడి మిథున్ రెడ్డి వస్తున్నారని పోలీసులు ఎవరికీ చెప్పకుండా ఓన్లీ వైకాపా కార్యకర్తలకు మాత్రమే చెప్పుకున్నారు. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉంది. సంఘటన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పరచాలి, ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పరిచి రాష్ట్రమంతా కూడా ఇలానే జరుగుతున్నాయని ప్రజలకు తెలియచెప్పాలి అనే ఉద్దేశంతోనే చేసిన కార్యక్రమంగా ఉంది ఇది. కాబట్టి ఒక ఎంపీ అయ్యుండి మిథున్ రెడ్డి గారు ఆ పని చేయకూడదు. అక్కడి నుంచి పోలీసులు బలవంతాన మిథున్ రెడ్డి అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి ఈ పోలీసులు మిథున్ రెడ్డిని తిరుపతికి పంపించేసి అక్కడ పరిస్థితులను చక్కదిద్దడం జరిగింది. అదేవిధంగా వినుకొండలో గత 2 రోజులు జరిగిన హత్య తీసుకున్నట్లయితే రషీద్ అనే అతని జిలానీ అనే వ్యక్తి హత్య చేశాడు. ఈ రషీద్, జిలానీ అనే ఇద్దరూ కూడా వైకాపా ప్రభుత్వంలో ఉండి, వైకాపా పార్టీలో ఉండి అక్కడ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ అనుచరులుగా కొనసాగుతున్నారు. రౌడీ షీటర్ అనుచరులుగా కొనసాగుతూ వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఏర్పడి వాళ్ళిద్దరూ ఒకరికొకరు విభేదించుకోవటం వల్ల వాళ్ళ నాయకుడైనటువంటి రౌడీ షీటర్ జిలానీకి మద్దతు ఇవ్వటం వలన, రషీద్కి మద్దతు ఇవ్వటం వలన జిలానీ అనే అతను ఎలక్షన్కు ముందు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు అక్కడ తెలుస్తున్నది.
కానీ తెలుగుదేశం పార్టీలో చేరినంత మాత్రాన అతనికి ఎవరు అక్కడ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల మద్దతు, ఎమ్మెల్యే గారి మద్దతు లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉండే వ్యక్తిగత సంబంధాల వల్ల జిలానీ అనే అతను రషీద్ని హత్య చేయడం జరిగింది. సరే, ఏదేమైనా కూడా ఇది వాళ్ళ వ్యక్తిగత హత్యగా భావించవచ్చు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయటం అంత భావ్యం కాదు. ఎందుకంటే ఈ సంస్కృతిని మొదలుపెట్టించింది, నెలకొల్పింది నువ్వే. దీని మీద ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాయటం జరిగిందని తెలుస్తున్నది. అంటే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, హత్యలు గలభాలు ఎక్కువైనాయి, వైకాపా మీద దాడులు చేస్తున్నారని ప్రధానమంత్రికి లెటర్ రాయటం జరిగింది. వివేకానంద రెడ్డి హత్య మీద కూడా న్యాయం చేయమని లెటర్ రాస్తే ఇంకా బాగుండు. అంటే చేసేదని మీరు చేసి ఇప్పుడు ఇక్కడేదో పెద్ద జరిగిపోయిందని భూతందులు చూపించడం అనేది భావ్యం కాదు. మీరు ప్రశాంతంగా ఉంటే ఏమీ జరగవు. దాన్ని చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీటిని సమర్థించరు. ప్రతీకార దాడులకి ఎవరు అంత సమర్థనీయం కాదు. కానీ మీరు తప్పు చేసే వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు అనేది ప్రభుత్వం చెబుతున్నది. కాబట్టి దాన్ని అంత చిలవలు పలవలు చేసి చూడాల్సినంత అవసరం లేదు. గుంటూరు జిల్లా ఎస్పీని కలిసిన రఘురామ కేసు త్వరగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి. సిఐడి పోలీసు కస్టడీలో నన్ను చంపడానికి కుట్ర పన్నారని, అందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఆధారాలు ఆల్రెడీ నేను ఇవ్వడం జరిగింది. అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అప్పుడు నిఘా విభాగాధిపతి సీతారాంజనేయులు, సిఐడి డిఎస్పీ విజయపాలీలు అందరూ కలిసి కూడా నన్ను చంపాలని ఒక కుట్రపూరిత